ఒకసారి సమస్య ఎన్నిసార్లు వచ్చిన వాళ్ళు వస్తారు, ఈరోజు సౌత్ నియోజకవర్గంలో పబ్లిక్ ఉన్నటువంటి సమస్యల మీద గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జేసీ గారు, ఆర్డీఓ గారు, జెడ్సీ గారు, ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వరుసగా 4 శుక్రవారాలు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, ఏదైతే విషయాన్నిటి మీద కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ పర్సనల్ కావచ్చు, లేకపోతే ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ సమస్యలు చెప్పుకొని పరిష్కరించే దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల రోడ్లన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా మేజర్గా వస్తున్న ఇష్యూలు ఏంటంటే హౌసు, రేషన్ కార్డు కూడా కాదు, పెన్షన్స్, హౌసు పెన్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎన్విరాన్మెంట్ సమస్య ఉంటుంది. ఇవన్నీ కూడా జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ సమస్య పరిష్కార దిశగా నడుస్తూ ఉంది. సో హౌసెస్ అన్నవి అది ఒక స్థాయిలో డిస్కషన్ జరగాలి. అది త్వరలో దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరైతే హౌసింగ్ పెట్టినారో వాళ్ళందరూ కూడా హౌస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తామని. అందరికీ నమస్కారం అండి. మనము స్టేట్ గవర్నమెంట్ 1 మంత్ 1 విలేజ్ 1 కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాంలో మన జిల్లాలో మొదటిగా భీమిలి, తర్వాత ఈస్ట్, ఇప్పుడు సౌత్ కాన్స్టిట్యున్సీలో ఈ రెవెన్యూ గ్రీవెన్సెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకందరికీ తెలిసిందే సౌత్ మోస్ట్లీ అర్బన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెవెన్యూ సమస్యలే కాకుండా అర్బన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వరకు వచ్చాయి. గౌరవ ఎమ్మెల్యే గారు, జేసీ నేను అండ్ ఆర్డీఓ బోత్ అర్బన్ అండ్ రెవెన్యూ ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా కూర్చొని ఇక్కడ గ్రీవెన్సెస్ స్వీకరించడం జరిగింది. ఈ రోజుకి చూసుకుంటే మనకి 64 గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు వచ్చి ఉన్నాయి. వీటన్నిటిని సెగ్రిగేట్ చేసి ఎక్కడెక్కడైతే సర్వీసెస్ ఉంటాయో ఆ గ్రీవెన్సెస్ని సర్వీసెస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. లేని చోట్ల గ్రీవెన్స్గానే అది కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3 శుక్రవారాలు కూడా మనం ఇదే కాన్స్టిట్యున్సీలో గ్రీవెన్సెస్ తీసుకుంటాము. ఈ 4 వారాల్లో కూడా వచ్చిన గ్రీవెన్సెస్ అన్నింటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ వేసుకొని అన్ని రిడ్రెస్ చేసే విధంగా మనము ఎఫర్ట్ పెడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.